అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. ఈ మాట మనం ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుచున్నప్పుడు ఆయన చెప్పిన 5వ మాట ఏమిటంటే నేను దప్పుకొనుచున్నాననే మాట చెప్పాను. మాటని మనం 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి శరీర సంబంధమైనటువంటి దాహం, అదే విధముగా రెండవది ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి దాహం. మూడవదిగా చూస్తే మన యొక్క పాపము శిక్షగా ఆయన అనుభవించినట్లు దాహం అండి. మన వాక్యంలో చూడవచ్చు. దావీదు భక్తుడు ప్రవశిస్తున్నట్టు 69:21 వచనం ఒకసారి చదువుతారా? చిరకను తాగినిచ్చినప్పుడు యేసుక్రీస్తు దేవుడు అండి దాహం భరించలేరా? భరిస్తారండి. ఎందుకు భరించలే? మనమైతే భరించలేం, కానీ క్షణానికి యేసయ్య దప్పికనే ఊహించుకోలేరా? గెస్తమైన తోటలో నుంచి అండి ఆయనకి అప్పగించిన తర్వాత అక్కడికి ఇక్కడికి ఎండలో రకరకాలుగా శ్రమలు పెట్టి రకరకాలుగా బాధలు పెట్టి ఎన్నో హింసలు గురి చేసి అయినా కూడా అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? నీటిని సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలకి జలాలు ఇచ్చినటువంటి బండ యేసు ప్రభు. ఒక పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వచ్చి నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని అన్నాడు. జలములు ఇచ్చి జీవజీవములైన యేసయ్యకే దాహం వేసింది. ఈ దాహానికి గల కారణం ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి దాహం అని చెప్పొచ్చు. ఆయన ఇక్కడ మనుష్య కుమారునిగా ఆయన శ్రమ పడుతున్నాడు. మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి శ్రమ పడుతున్నాడని. ఆయన దైవ కుమారుని దైవత్వాన్ని బట్టి దైవ శక్తిని బట్టి ఆయన అక్కడ శ్రమ పడలేరండి. మన వలే శరీరంతో మానవుడిగా మనమైతే అటువంటి సిలువ వేస్తే అస్సలు భరించగలమండి? అస్సలు భరించలేం. శ్రమ పడలేమండి. అంత భయంకరమైన శ్రమను కూడా ఆయన అనుభవించాడు. మనం తెలుసుకోవాలి, ఇది శరీర సంబంధమైన దాహం. అటువంటి దాహం అంటే ఎప్పుడైనా ఒక శరీరంలో నుంచి రక్తం పోతుంటే దాహం అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా ఆయన కారుస్తూ ఉంటే రక్తం అంతా బయటికి పోతున్నప్పుడు ఆయన ఒక మనిషిగా దాహం అని మాట్లాడాడు. ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది అంతా మనకు ఏమి తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో దైవ కుమారుడిగా దైవత్వాన్ని బట్టి ఆయన భరించాడు. ఆయన ఈ లోకంలో మనకు ఏ విధంగా దాహం వేస్తుందో అలాగే ఆయనకి దాహం వేసింది. ఈ లోకంలో మనిషిగా సంచరించాడు కాబట్టి యేసయ్యకి దాహం గురించి తెలుసు. అలిసిపోవటం అంటే ఏమిటో తెలుసు. ఎండ అంటే ఏమిటో తెలుసు. లాజర్ భూమి మీద కురుపులతో గాయాలతో తికి చనిపోయాడండి. అబ్రహాం రొమ్మున పరదేశంలో విశ్రాంతి పొందడానికి వెళ్ళారండి. ధనవంతుడు రూపంలో దేవుడు లేడు, దెయ్యం లేడు. తినము తాగుము సుఖించుము. ఎవరెలా పోతే నాకేంటి అనుకుంటండి. మన కోసం యేసుక్రీస్తు సిలువలో మరణం పొందరు కదండి. మన కోసం తను మన పాపం నిమిత్తం యేసయ్య సిలువను ధరించారండి. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసయ్య మన పాపాలు మొత్తం కడగడానికి గుడ్ ఫ్రైడే రోజు 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నరక యాతన అనుభవిస్తూ తను సిలువ వేయబడ్డాడండి. తను చేసిన త్యాగానికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఎందుకంటే తను ఎంత కష్టపడ్డారో, ఎన్ని అపనిందలు భరించారో, ఎన్ని మాటలు పడ్డారో, కొట్టారు, తిట్టారు, ఉమ్ము వేయబడ్డారు, అన్ని జరిగినా కూడా తను మన కోసం సిలువలో ప్రాణం త్యాగం చేశాడండి.